ఇప్పుడు మనం సాంబార్ చేసే విధానం చూద్దాము. ఈ గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాము. గ్లాస్తో దీన్ని కడిగి నీటిలో నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాము. ఏ గ్లాస్తో అయితే మనం కందిపప్పు తీసుకున్నాము అదే గ్లాస్తో నీళ్ళు పోసుకుంటున్నాం. ఒకటి మూడు ఇదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాం. ఇప్పుడు పసుపు స్పూను, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు 4 రుచులు కానీ 5 రుచులు కానీ రాణించుకున్నాము. ఇప్పుడు చింతపండు తీసుకున్నాము, నిమ్మకాయ అంత సైజు. దీన్ని విడదీసి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాము. మీరు తొందరగా నానాలంటే ఉడుకు నీళ్ళు అయినా పోసుకొని నానబెట్టుకోవచ్చు. నేను కందిపప్పు ఏ దాంతో తీసుకున్నానో అదే దాంతోనే నీళ్ళు పోసినాను. 1 గ్లాసు. నేను టమాటా, పచ్చిమిర్చి, ఆనియను, క్యారెట్, మునక్కాయ, ఉల్లగడ్డ తీసుకున్నాను. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసినాను. కొద్దిగా ఆయిల్ పోసి ఇప్పుడు ఎర్రగడ్డ కొద్దిగా వేగినాక మనము మునక్కాయలు, బెండకాయ, ఉల్లగడ్డ, క్యారెట్, టమాటాలు మళ్ళీ వేసుకున్నాము. ఇవన్నీ కలుపుకున్నాము. ఇదంతా మగ్గనిచ్చాము మూత పెట్టుకొని. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. పసుపు కొద్దిగా, ఆ ముక్కలు కలిపి ఉప్పు పసుపు పట్టాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సన్న మంట మీద మగ్గనిద్దాం. ఇప్పుడు కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది. 4-5 రుజులు రానిచ్చినాను. పప్పు గుత్తితో ఇట్లా ఎనుపుకుందాము మనము. ఇప్పుడు మూత తీసి చూసాము, ఉడుకుతుంది. ఇప్పుడు మనము రెండు స్పూన్ల కారము, కారం పచ్చాసి నూనె నాకు ఉడకనిచ్చుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము కందిపప్పు వేసుకుందాము. ఉడకబెట్టిన కందిపప్పు ఇప్పుడు కలుపుకున్నాను అంతా.
కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. సాంబార్ పతలాగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉడకనిద్దాము. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి కానీ ఉడికినాక చూచాము. ఇప్పుడు మూత తీసి చూచాం. ఉడుకుతుంది. రెండు స్పూన్లమైన సాంబార్ పొడి. మనము ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో చింతపండు పులుసు వేసుకుంటున్నాము. ఇప్పుడు మనము కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మరిగినిచ్చుకుందాము. ఇప్పుడు మనము ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకుందాము. నేను కూరగాయలు వేసేటప్పుడు వేసినా కదా. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాము. ఇప్పుడు కలబెట్టుకున్నాము. ఇది ఆరితే చిక్కగా వచ్చాదనుకుంటే మీరు ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. 2 నిమిషాలు ఉన్నాక దింపుదాము. ఇప్పుడు మూత తీసి చూసాము. మనము సాంబార్ బాగా ఉడుకుతుంది కదా. సన్న మంట మీదనే బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు ఏమాత్రం ఉంటే సరిపోతుంది. ఆరితే చిక్కగా వచ్చేది సాంబారు. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఉడికినాయి బాగా. నేను మునక్కాయ, బెండకాయ, ఉల్లగడ్డ, క్యారెటు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ అన్నీ వేసినాను. మీరు కాల్చింటే ఇంకా కొన్ని కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాం. దీన్ని పోపు పెట్టుకుందాంగా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఆయిల్ పోసుకున్నాము. తగినంత ఆయిల్. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. ఇప్పుడు తెల్లవాయలు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసినాను. ఇప్పుడు కొత్తిమీరకాయ వేసినాను. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు కాగింది. స్టవ్ బంద్ చేస్తాము. ఇది దీంట్లో పోసుకున్నాం. పోట్లో కాలుతుంది. సాంబారు నేను చేసే విధానం చేసుకొని తినండి. చూడు, మనకు చిక్కగా లేకుండా పాతలాగానే ఉంది. ఇది కూడా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది.